ఎస్, ఎమ్మెల్యేలపై వ్యతిరేకతకు సంబంధించి కేకే సర్వే ఏం చెబుతోంది? కేకే సర్వే పూర్తి సారాంశం ఇంకా రిజల్ట్ మన ముందు లేదు. ఈ నెల 12వ తారీఖున వెబ్సైట్లో, ప్రత్యేక వెబ్సైట్లో పెడతానని కేకే చెప్పారు. సో ఉన్నటువంటి సమాచారం, ఆయన అందించినటువంటి సమాచారం, ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఒక్కసారి చూస్తే 30% ఓట్ బ్యాంక్ తగ్గినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 19. ఇందుకు కేకే చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పారు. ఒక ఎమ్మెల్యేకి 100 ఓట్లు వస్తే ఈ ఏడాదికి, అంటే 1 ఇయర్ గడిచిన సందర్భంలో ఇప్పుడు అతనికి 30% ఓట్ షేర్ తగ్గుతుంది. అంటే 70 ఓట్లు మాత్రమే వస్తాయి, 30 పోతాయి. ఇలా 30 పోయేటటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 19 ఉంది. సో 30% ఓట్ షేర్ తగ్గేటటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 19 ఉంటే, ఒకవేళ అంతకంటే 1% కిందికి దిగుదాం, 29% ఓట్ బ్యాంక్ తగ్గేటటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? అదే 25% ఓట్ బ్యాంక్ తగ్గిన ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? 20% ఓట్ బ్యాంక్ తగ్గిన ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? మళ్ళీ కొంచెం కిందికి దిగితే 15% ఓట్ బ్యాంక్ తగ్గిన ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? అప్రాక్సిమేట్గా మనం లెక్కేసుకుంటే 30%లోనే 19 మంది ఉంటే 29%లో ఇంకా ఎక్కువ ఉంటారు నాకు తెలిసినంతవరకు. 25లో అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. 20%లో ఎంతమంది ఉంటారు? ఇవన్నీ తీసుకున్నా, వివిధ రకాల సర్వేల ఫలితాలు చూసినా మనకు కనిపిస్తోంది 12న మీరు చూసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి సంఖ్య కంటే ఎక్కువ ఉండొచ్చు, కాస్త అటు ఇటుగా తక్కువ కూడా ఉండొచ్చు. 70 మందికి పైగా కూటమి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది కేవలం ఏడాదిలోనే. దీనికి సంబంధించి మిగతా సర్వేలను కూడా నేను చూపిస్తా కాసేపట్లో. 70 కాదు, 70కి మించుంది. ఇది కేకే సర్వేకు సంబంధించి వారిచ్చినటువంటి 30% ఓట్ బ్యాంక్ తగ్గిన ఎమ్మెల్యేల సంఖ్య 19 ఇచ్చారు కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని మిగతా 29%, 28%, 27%, 26, 25 ఇట్లా తగ్గించుకుంటూ మనం 15%కి వస్తే దాదాపుగా 70కి పైగానే కనిపిస్తుంది. ఇది చాలా క్లియర్గా ఉంది.